పెంబర్తి నుంచి షామీర్పేట వరకు వెళుతున్న బైపాస్ రోడ్డులో ప్లాట్ కోల్పోతున్న బాధితులను వెంటనే పెంబర్తి నుంచి షామీర్పేట వరకు బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులను వెంటనే నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం వెంటనే అధికారుల నిర్లక్ష్యం వెంటనే అధికారుల నిర్లక్ష్యం వెంటనే అధికారుల నిర్లక్ష్యం వెంటనే నష్టపరిహారం వెంటనే బైపాస్ రోడ్డులో ప్లాట్ కోల్పోతున్న బాధితులను వెంటనే నష్టపరిహారం వెంటనే ప్లాట్ బాధితులందరినీ బైపాస్ రోడ్ నుండి ప్లాట్లు పోయే బాధితులందరినీ నష్టపరిహారం వెంటనే ప్లాట్లు కోల్పోతున్న బాధితులను వెంటనే ప్లాట్లు కోల్పోతున్న బాధితులను వెంటనే నష్టపరిహారం వెంటనే ప్లాట్లు కోల్పోతున్న బాధితులను వెంటనే నష్టపరిహారం వెంటనే ప్లాట్లు కోల్పోతున్న బాధితులను వెంటనే నష్టపరిహారం వెంటనే నాటి బాధితులను ఆదుకోవాలి వెంటనే నాటి బాధితులు వెంటనే నాటి బాధితులు వెంటనే నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం ఇప్పించాలి నష్టపరిహారం ఇప్పించాలి. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. మరి మీ మీడియా ద్వారా మేము అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేయాల్సినది ఏంటంటే, మేము మరి జనగామ నుండి దుద్దెడ వరకు వెళ్తున్నటువంటి నేషనల్ హైవే బైపాస్ రోడ్లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు నేను కూడా ఒక్కడిని. మేమందరం కూడా కలిసి ఈ విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే, మేము ఎన్ని రోజులు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సరైనటువంటి ప్రతిస్పందన లేదు, మమ్మల్ని ఆదుకునే వారు లేరు. మేము ప్లాట్లు కోల్పోతున్నాము. మరి కోల్పోతున్నప్పుడు మాకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించమని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా, పలుసార్లు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి స్పందన లేదు. మీరు వెయిట్ చేయాలి, ఆగాలని చెప్తున్నారు కానీ సరైనటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఎన్హెచ్ అధికారులు మాత్రం వేగవంతంగా పనులు చేస్తున్నారు. మా ప్లాట్లన్నీ కూడా చదును చేసి ఈరోజు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మా ప్లాట్లు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వేగవంత పనులకు కూడా మాకు యథావిధిగా మాకు డబ్బులు ఇస్తే మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు, పనిని అడ్డుకోవట్లేదు. మాకు నష్టపరిహారం చెల్లించండి, మమ్మల్ని ఆదుకోండి అని మేము మీ ద్వారా విన్నవిస్తున్నాం. దయచేసి మీ అందరు కూడా విన్నవించేది ఒకటే, మమ్మల్ని ఆదుకోండి, మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు, ఎవరికి అడ్డు కాదు, ఎవరో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడట్లేదు. మేము మాలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి అధికారులారా మేము మిమ్మల్ని విన్నవించుకునేది ఒకటే, మేము ఎంతో కష్టపడి మా యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. దానిని నష్టపోతున్నప్పటికీ మేము అభివృద్ధిని అడ్డుకోదనే ఒకే ఒక పదంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించండి. మరి కొందరైతే అధికారులు ఏమంటున్నారు, ఇది మిస్ మ్యాచ్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏ విధమైనటువంటి మిస్ మ్యాచ్లో ఉంది? మేము కొన్నటువంటి సర్వే నెంబరు, మేము తీసుకున్నటువంటి ప్లాటు, మాకు ఇచ్చినటువంటి అమ్మిన వారు అందరూ ఉన్నారు, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏ విధంగా ఇది మిస్ మ్యాచ్లో ఉంది? మరి అదన్నీ కూడా మీరు చూడండి, వచ్చి మాకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో మీరు తక్షణమే న్యాయం చేయాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. వారు కూడా ఆర్డీఓ గారికి మేము సెక్షన్ నుంచి పంపిస్తాము, అది రిపోర్ట్ రాగానే మీకు చెప్తాము. ఒకవేళ మేము కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి లొకేషన్కి వచ్చి కూడా అది మీది ఏ సర్వే నెంబర్లో ఉందో మీరు గుర్తించగలుగుతారంటే చెప్పాము. సో వారు కూడా చెప్పారు, మేము కూడా ఆర్డీఓ గారి దగ్గర నుంచి సర్వే రిపోర్టుకు సెక్షన్ నుంచి పంపిస్తామని చెప్పారు. నేను ప్రజావాణిలో కూడా చెప్పాము. పలుసార్లు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఎలాంటి స్పందన లేదు. వారు మమ్మల్ని చూస్తేనే నాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, టైం చెప్పండి అనేది మేము అడుగుతున్నాం. దానికి సరైనటువంటి స్పందన లేదు. ఎన్హెచ్ అధికారులు మాత్రం ఎంత చెప్పినా వినట్లేదు, పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారు. కాబట్టి మరి అధికారులు మీరు ప్రతి ఒక్కరు కూడా నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాము, శిరస్సు వంచి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. మాకు నష్టపరిహారం చెల్లించండి, న్యాయం చేయండి కోరుచున్నాం. మాట్లాడుతున్నాము ఎందుకు అని అంటే, మా బాధను చెప్పుకోవడానికే సార్. మేము చాలా రోజుల నుండి ఈ పెంబర్తి నుండి షామీర్పేట వరకు పోయేటువంటి NH 65లో మేము ప్లాట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళం సార్. అందులో నేను కూడా ఒక బాధితురాలిని.
దాదాపుగా ఒక్కొక్కరము 20 ఏండ్లు 23 ఏండ్ల నుండి ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళం ఉన్నాం సార్. అప్పుడు 326, 329, 328 ప్లస్ వీవర్స్ కాలనీ అనేది కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. అందరము ఇక్కడ ఏదో రోడ్ దగ్గర ఉంది, డెవలప్ అవుతుంది, రేపు భవిష్యత్తులో మా పిల్లలకు కట్న కానుకలుగానో లేదా వాళ్ళ పెళ్ళిళ్ళక వాళ్ళ చదువులక అవసరం వస్తాయని కొనుక్కున్నాం సార్. దాదాపు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరం కూడా మధ్యతరగతి వాళ్ళము. మేమందరం చుట్టుపక్కల ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళం సార్. మాకు గత సంవత్సరాల క్రితం మాకు జాగాలు అమ్మడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఆ జాగాల మీద మేము గత 3 సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకున్నాం సార్. ఫ్లాట్లకు ఆ పూర్వంలో ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలంటే అందరం కూడా కట్టుకున్నాము. ఇప్పుడు ఆ వర్క్ అనేటువంటిది వేగవంతంగా చేస్తూ ప్లాట్లు పోతాయి అని అన్నారు సార్. మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మీ ప్లాట్లు పోతున్నాయని ఇవ్వలేదు, మాకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు ఈ ప్లాట్ల వాళ్ళకు. ఇక్కడ ఆర్డీఓ సార్ ఒక రోజు వస్తే స్టాప్ చేస్తున్నాము అని అన్నాడు. అట్లయినా ప్లాట్ల వాళ్ళు వస్తారేమో అన్నారు సార్. అదేవిధంగా మేము ఒకరికొకరము ఫోన్లు వేసుకొని అందరం కలిసినాం సార్. కలిసిన తర్వాత మా ప్లాట్లు పోతున్నాయని వాళ్ళు సర్వే చేసిండ్రు. ఎప్పుడు 2024, 25వ సంవత్సరంలో జనవరి నుండి వాళ్ళు సర్వే చేస్తున్నారు సార్. 24 జనవరి 21 తారీఖు నాడు సర్వే స్టార్ట్ చేసిండ్రు సార్ మన ఆర్డీఓ ఆధ్వర్యంలో. అప్పుడు మేము అందరం ఫోటోలు దిగినాము, వాళ్ళందరూ డ్రోన్ ద్వారా తీసుకున్నారు. మీకు నష్టపరిహారం వస్తుంది అన్నారు సార్. వస్తుంది అన్నంత మాత్రాన పర్వాలేదులే, అభివృద్ధిని అడ్డుకోవద్దు కదా అని చెప్పేసి మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తారు కదా అనుకున్నాం. కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు గత 6 నెలల నుండి మా ప్లాట్లన్నీ తవ్వేసిండ్రు, రోడ్లు చేస్తున్నారు. కానీ మా ప్లాట్ల రూపురేఖలే లేకుండా చేసిండ్రు సార్. మాకు నష్టపరిహారం అయితే రాలేదు. దయచేసి ఆర్డీఓ సార్ గారు మాకు నష్టపరిహారం ఇవ్వండి, ఇప్పించండి. మేమందరం మధ్యతరగతి వాళ్ళం. మీ మీదకి ఏదో మేము కొట్లాటక మీ మీద ధర్నాక రాలేదు. మా బాధను వెల్లడించుకోవడం కోసం మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చాం సార్. ఈ ఎన్హెచ్ వాళ్ళు రోడ్డును ఆపమంటేనేమో వాళ్ళు ఆపట్లేదు. కాబట్టి అప్పుడు కలెక్టర్ సార్ దగ్గర కూడా వెళ్ళినాం. సార్ కూడా వాళ్ళకి సాల్వ్ చేయండి అని ఆర్డీఓ సార్ ముందే మాకు హామీ ఇచ్చారు. సార్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ మాకు ఎలాంటి హామీ అమలు చేయలేదు. వర్క్ జరుగుతుంది. మళ్ళీ నిన్న గ్రీవెన్స్ సెల్లోకి వెళ్ళినాం సార్. అక్కడ కూడా కలెక్టర్ సార్ వాళ్ళు ఇంకా ఏఓ సార్ వాళ్ళందరూ కూడా మాట్లాడిండ్రు సార్, వాళ్ళకు పరిష్కారం చేయండి అని చెప్పి. కానీ మాకు ఎలాంటి ఫోన్లు రాలేదు, నష్టపరిహారం చేస్తలేడు. దయచేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొన్నాం కాబట్టి ఈ సర్వే నెంబర్లో మిస్ మ్యాచ్ అంటున్నారు సార్. నడి రోడ్డులో నా ఫ్లాట్ పోతుంది సార్, నడి రోడ్డు. నా తమ్ముడు కూడా ఇల్లు కట్టుకున్నాం, మేము ఇక్కడ చిన్న రూమ్ వేసుకున్నాం. మాకు రూమ్ పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇంటి నెంబర్ ఇచ్చిండ్రు, మున్సిపల్ నల్ల బిల్లు కూడా కడుతున్నాం సార్ మేము. అవన్నీ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నాయి. అక్కడున్న మాయే 4 ఫ్యామిలీ సార్. మా మనిషి 200 గజాలు తీసుకున్నాం. మాది ఇప్పుడు మిస్ మ్యాచ్ అంటారు సార్. అది మిస్ మ్యాచ్ ఎట్లయితే సార్? నడి రోడ్డులో ఉంది మాది ఫ్లాటు. ఇప్పుడు ఆ బ్రిడ్జి పోయేదే మా ఫ్లాట్లల్లో. దయచేసి వాటికి ఏదైనా పరిష్కారం చేసి మాకు నష్టపరిహారం అందరికీ కూడా దాదాపు ఈ 3 సర్వే నంబర్లకు రివర్స్ కాలనీ వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. దాదాపు ఎంతమంది బాధితులు? దాదాపు ఒక 300 మంది ఉన్నాం సార్. 100 గజాలు 200 గజాలు ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లల పేర్ల మీద 1000 గజాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. దాదాపుగా వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చిండు ఒకసారి అయితే. పాపం తన బాధను చెప్పుకుంటుంటే మాకే చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఎప్పుడో గతంలో తీసుకున్నారు సార్. ఈ 300 మందిని దయచేసి మీరు అనుకుంటే ఒక్క రోజులో చేయగలరు సార్ ఈ పని. కాబట్టి కొంచెం దయతలచి మాకు నష్టపరిహారాన్ని చెల్లించండి. నమస్కారము. మాకు ఈ పిల్లల కోసము, చదువు కోసము, పిల్లల పెళ్ళిళ్ళ కోసము మేము ప్లాట్లు తీసుకున్నాము. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలి. న్యాయం చేసినా కానీ పని చేయండి. మేము పిల్లల పెళ్ళిళ్ళ కోసం మేము కొని పెట్టుకున్నాము, మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఎలాంటి ఒక రూపాయి చూస్తే ఇంతవరకు ఇవ్వలేదు, మాకు తెలియకుండా ఇంతవరకు చేసేసారు. మేము మాత్రం ఒప్పుకోము, మేము పని మాత్రం చెయ్యనియ్యము. మాకు పని కంప్లీట్గా ఆపేస్తాము. కంపల్సరీ మాకు చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం జరిగినాకనే మేము ఇక్కడి నుంచి పోతాం. అప్పటిదాకా మేము ఇక్కడనే ఉంటాం, మేము వెళ్ళాం. ఏమంటారు ప్రభుత్వ అధికారులు? ఏమంటారు అది సార్ పేరేంది, సర్వే నంబర్ ఆర్డీఓ సార్కు దగ్గర పోతున్నాము, కలెక్టర్ దగ్గరకు పోతున్నాం, అందరి దగ్గర పోతున్నాం. ఎక్కడ పోయినా కానీ మాకు ఏం న్యాయం జరుగుతలేదు. పోతున్నాం, వస్తున్నాము. సంవత్సరం నుంచి మేము ఇక్కడ తిరుగుతున్నాము. మేము కాళ్ళు ఆరిపోతున్నాయి, మాకు ఓపికలు లేవు, మాకు షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి. మాకు చేతనైతే లేదు. మేము ఆడపిల్లల కోసం కొని పెట్టుకున్నాము, కానీ మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలే. ఈ రోడ్ ఇట్లా వస్తుందని మాకు తెలియదు. కానీ మీరు దయచేసి మాకు న్యాయం చేయండి, న్యాయం జరిగేటట్టు చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు మీతో?
ఏం చెప్తాను అవుతుంది అంటాను కానీ అవు లేదు ఏం లేదు అవుతా లేదు అసలుకే అవుతలేదు పని 28/329 సర్వే నంబర్లో ఆల్రెడీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ కూర్చున్న బాధితులం కాదు, ఇంకా ఇంతకంటే డబల్ బాధితులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వివిధ పబ్లిక్లను మేము కొనుక్కున్నాము. ఈ పూట ఆల్రెడీ బైపాస్ రోడ్ వస్తుందని మా పుట్ట కొట్టి మేము పిల్లల కొరకు ఆల్రెడీ మా పిల్లల చదువుల కొరకు మా పిల్లల పెళ్ళిళ్ళ కొరకు కొని పెట్టుకున్నాము. 2003, 2004 నుంచి వెళ్ళి 2013 దాకా కొని పెట్టుకున్నాము. ఇప్పుడు నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆల్రెడీ బైపాస్ రోడ్డు తీసుకొచ్చి ఆల్రెడీ మమ్మల్ని ఆగం చేస్తాను, మమ్మల్ని అడ్జేస్తున్నారు. మేము భార్య పిల్లలు అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మాకు గవర్నమెంట్ న్యాయం చేసేంత మట్టుకు మేము ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు, మెదిలేదు. మాకు కంపల్సరీ మా నష్టపరిహారము మేము కొన్న రేట్ అయితే ఎవరు ఇయ్యరు, కానీ ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ రేటు ప్రకారంగానన్నా మాకు ఇస్తే మేము కనీసానికి మేము శాంతిస్తాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.